మొక్క ఇవ్వండి అంటే ఇవ్వబాకండి. మన కాన్సెప్ట్ ఏంటంటే పెడన మొత్తానికి వెళ్ళాలి అనేది ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ ఊర్లో మొక్కలు పెంచాలి అనే నినాదాన్ని మనం తీసుకెళ్ళాలి అనేది మన మెయిన్ ఎజెండా. దాన్ని బట్టి మీరందరూ కూడా ఎవరైతే టోకెన్ తీసుకొస్తున్నారో వాళ్ళకి ఆ మొక్క ఇచ్చేయండి. నాకు ఆ మొక్క చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, డిస్కషన్ వద్దు. మీరు అక్కడ టోకెన్ తీసుకోవడం, ఆ టోకెన్ చించేయడం, కింద పడేయడం, అర్థమైందా? ఆ మొక్కను వాళ్ళకి ఇచ్చేయడం, అంతే. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవాలి ఇదంతా కూడా. అక్కడ ఎవరితోనే డిస్కషన్ వద్దు, ఏం వద్దు. అంటే మనకి టోకెన్స్ ఆల్రెడీ ఒక 700, 800 టోకెన్స్ ఎక్స్ట్రాగా మనకి ఇచ్చున్నాం. అంటే మొక్కలే ఒక 800 తక్కువ ఉంటాయి. సో జనాలు ఏ టైంలో అయినా మధ్యాహ్నం దాకైనా రావచ్చు మనకి. సో వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ఖాళీ చేతితో వెళ్ళకూడదు. మన దగ్గర టోకెన్ ఉంది, మాకు మొక్క రాలేదని బయట మనకు వినిపించకూడదు. అంటే మనం అక్కడ బాధ్యతగా పనిచేస్తేనే ప్రతి ఒక్కరికి మొక్క వెళ్తుంది అనమాట. సరేనా? నేను దాదాపుగా మళ్ళీ 3000 స్కూల్స్కి కానీ వాటికి కానీ ఇచ్చాను. ఎవరైతే 4-5 తీసుకొస్తున్నారో వాళ్ళకి అవసరమైతే మీతో డిస్కస్ చేయకుండా మాతో మాట్లాడమని చెప్పండి. ఓకేనా? అక్కడికి వెళ్ళి మనిషి సారు నుంచోబెడతారు. ఏ మొక్క దగ్గర ఎవరెవరిని నుంచోబెట్టాలనేది నుంచోబెడతారు. వాళ్ళు లోపలికి రారు జనం. చాలా హలో. సో చాలా ఎండగా ఉంది కాబట్టి వందే మాత్రంతో స్టార్ట్ చేసి డాక్టర్ గారి చేతుల మీదుగా మరి మొక్క ఇప్పించి మన వాలంటీర్లు అందరూ మన పొజిషన్కి వెళ్ళిపోదాం. సో దయచేసి అందరూ స్పీడ్గా రండి. వాలంటీర్ పిల్లలు, మన వాలంటీర్స్, ఆర్పీసీ వీళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అక్కడ ప్రిన్సిపల్ సార్ ఛాంబర్ దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా సార్ వెయిట్ సార్ వాళ్ళకి వద్దు, మీకు ఓకేనా? మామిడి ఒకటి మీరు బయటకు వెళ్ళండి సార్.